ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మాలిని ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప అందరికీ కూడా షాక్ ఇస్తుంది. ఏంట్రా కార్తీక్ అలా చూస్తున్నావు? ఈ పగ ఇప్పుడుతో మొదలైంది కాదు. మీ అత్త, అదే నీ మేనత్త సుమిత్ర పెళ్లి కూతురిగా పీటల మీద కూర్చున్నప్పుడు మొదలైన పగ ఇది. అవును, ఇప్పుడు అందరికీ జరిగిన గతం బాగా గుర్తొస్తున్నట్టుంది. ఏం బాబాయ్, ఇప్పుడు నీకు తెలుస్తుందా? ఒక ఇంటి ఆడపిల్ల పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఆ కుటుంబం గుండె ఎంత ముక్కలవుతుందో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఏం దశరథన్నయ్య, ఇప్పుడు చెప్పు. పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి కూతురి పెళ్ళి ఆపి ఆ పెళ్లి కూతుర్ని లేవదీసుకొని వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఏమైపోతుందో ఇప్పుడు నీకు అర్థమవుతుందా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, మాలిని అరవకు బాబాయ్, ఇప్పుడు నేను చెప్పింది కొంచెం మాత్రమే, కానీ మీ కుటుంబం నా కుటుంబాన్ని ముక్కలు చేసింది. నా భర్త కృష్ణమూర్తి చావుని కోరుకున్నారు మీరందరూ, ఆయన్ని మీరందరూ కలిసి చంపేశారు. అంత ఈజీగా ఈ మాలిని తనకి జరిగిన అన్యాయాన్ని మర్చిపోతుందని ఎలా అనుకున్నావు బాబాయ్? చూడు, అనవసరంగా నా మనవరాల జీవితంతో ఆటలాడుకోవద్దు. కానీ మీరు మాత్రం మా కుటుంబాన్ని ముక్కలు చేశారుగా బాబాయ్. అప్పుడు గుర్తు రాలేదా మీకు కుటుంబం విలువ? ఇప్పుడు మాట్లాడుతున్నారా అని వెనకాలనే ఇంకా ఒక్కసారిగా అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. సూరజ్, నువ్వు నాతో ఎన్ని చెప్పావు? నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పవురా, నువ్వెప్పుడు నిజమే మాట్లాడతావు. ఇదంతా నిజం కాదని చెప్పరా, ఈ మాలినికి నీకు ఏ సంబంధం లేదని చెప్పరా అని అంటూ ఉంటే, ఏంటే ఇంకా చెప్పరా అంటున్నావు? నిన్నెప్పుడో నేను పిచ్చిదాన్ని చేశానే అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న అలాగే అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సూరజ్ నువ్వు అంటుంది? అంటే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం, నా వెంట పడడం, నా కోసం నువ్వు చేసిన ప్రతి ఒక్కటి అబద్ధమే. అవునే, నేను నీ వెనక తిరిగేలా చేసుకోవడం, నేను నా వెనక తిప్పుకోవడం, ఇదంతా నేను వేసిన ట్రాప్. ఏంటి సూరజ్ నువ్వు అంటుంది? అంటే నువ్వు చెప్తుందంతా అబద్ధం. అసలు చెప్పాలంటే శ్రీధర్ గారికి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణమే నేను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ ఒక్కసారిగా సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. ఏంటి, మా మాస్టర్కి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం నువ్వా? అవును, నేనే. అలా జరిగితేనే కదా నా అటెన్షన్ మీ అందరికీ తెలిసేది, అందుకే అలా చేశాను. శ్రీధర్ గారు తాగుతున్న వాటర్ బాటిల్లో చిన్న హార్ట్ స్ట్రోక్ టాబ్లెట్ వేశాను. ఆ దెబ్బతోనే ఆయన హార్ట్ స్ట్రోక్తో కారులో విలవిల్లాడిపోయాడు. అప్పుడే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి నేనేదో మీకు మంచి చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాను. దాంతో మీరందరూ నన్ను నమ్మారు. అలాగే మీ అటెన్షన్ నా మీద ఉండాలని కరెక్ట్గా మీరు వెళ్ళే రూట్లోనే స్టాల్ని పెట్టాను. జ్యోత్స్నని కావాలనే రెచ్చగొట్టాను. ఆ స్టాల్ని జ్యోత్స్న పగలగొట్టేలా చేశాను. తర్వాత జ్యోత్స్న మీద రివెంజ్ కోసం కావాలని దీపగారు నన్ను పిలిచినా రానని చెప్పాను. ఎందుకంటే దీపగారికి నా మీద నమ్మకం కుదర్చడం కోసం. అందుకని నేను ఆ రోజు రానని మాట్లాడాను. తర్వాత జ్యోత్స్న మీద పగతో అక్కడికి వచ్చినట్టు జ్యోత్స్న అటెన్షన్ నా మీద ఉండాలని, జ్యోత్స్న నన్ను అసహించుకోవడం మొదలుపెట్టి తనని ప్రేమలోకి దింపాలని నేను జ్యోత్స్న కోసం ఆఫీస్కి వచ్చాను. కుదిరినప్పుడల్లా జ్యోత్స్నని నా మాటలతో మైండ్ వాష్ చేశాను. ప్రతిసారి జ్యోత్స్న కోపంలోనూ ద్వేషంలోనూ తన ఆలోచన ప్రతి దాంట్లోనూ నేనే ఉండాలి అనుకున్నాను. అందుకే జ్యోత్స్నని నా మాటలతో పిచ్చిదాన్ని చేశాను. ఆ మాటలకి జ్యోత్స్న పూర్తిగా నా ప్రేమలో పడిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడు జరుగుతుందంతా తను నమ్మలేనంతగా. చూశారుగా జ్యోత్స్న ఎలా మారిపోయిందో. చూడండి, మీ అందరూ కలిసి నా కుటుంబం మీద దెబ్బ కొట్టారు. మీ మూలాన నా కన్న తండ్రిని కోల్పోయాను. నా కుటుంబం మొత్తం మీ మూలాన చాలా బాధపడింది. ఆ బాధ మీ అందరికీ తెలియడం కోసమే ఈరోజు జ్యోత్స్నని ప్రేమించినట్టు నటించాను. తనని పిచ్చిదాల్లా నా వెంట తిప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు ఫోన్లు చేశాను అని వెనకాలనే ఒక్కసారిగా ఇక అక్కడున్న దీప అయితే
సూరజ్ చెంప పగలగొడుతుంది. దాంతో మాలిని, దీపా, ఎంత ధైర్యం ఉంటే ఈ మాలినీదేవి కొడుకునే కొడతావా? కొట్టడం కాదు, వీడిని ఇక్కడే అడ్డంగా చీరేస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. ఇక సూరజ్, జేంటి, అవునరా, ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వస్తుంది. నా దృష్టిలో సూరజ్ అంటే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు. కానీ నువ్వు, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందిరా. నిన్ను చూస్తుంటే నాకు రంగులు మార్చే ఊసర వెళ్ళి గుర్తొస్తుందిరా. ఏం పాపం చేసిందని జోష్న జీవితంతో ఇలా ఆడుకున్నావు? జోష్న నీకు ఏ అన్యాయం చేసింది చెప్పరా? తను ఎప్పుడు కూడా నిన్ను నిజాయితీగానే ప్రేమించింది. అలాంటి జోష్నని ఇలా ఇంత అందరి ముందు అవమానించాలని ఎలా అనుకున్నావురా? చెప్పరా అని వెనకాలనే ఇక సుమిత్ర, వాడిని అడిగితే వాడేం చెప్తాడు దీపా? ఎంతైనా మాలిని కొడుకు కదా, రక్తం చిమ్మించడం తెలుసు తప్ప వాళ్ళకి నిజాయితీ అన్నది లేదు అని వెనకాలనే దశరథ, అవునమ్మా, అర్థం చేసుకోకుండా ఆ రోజు సుమిత్రని దూరం చేశారు. ఇప్పుడు నా కూతుర్ని కూడా ఇలా అందరి ముందు అవమానం పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా కూతురి జీవితంతో ఆడుకుంటున్నారు అని వెనకాలనే, అయ్యో దశరథన్నయ్య, నీ కూతురి జీవితంతో మేమెక్కడ ఆడుకున్నాం? జోష్నని మా వాడు ప్రేమించినట్టు నటించాడు. అది ప్రేమ అనుకొని నీ కూతురే పిచ్చిదానిలాగా నమ్మింది, పెళ్లి వరకు తీసుకొచ్చింది. పాపం ఇప్పుడు పెళ్లికి నా కొడుకు వద్దనేసరికి మీ అందరికీ ఉక్రోషం తన్నుకొస్తున్నట్టుందిగా. కానీ మీరెంత తన్నుకొస్తున్నా, ఎంత బాధపడుతున్నా మా మావయ్య నా కాళ్ళ మీద పడి సుమిత్ర, శివన్నారాయణ బాబాయ్ బ్రతిమలాడినా నేను మాత్రం జోష్నని నా కోడల్ని చేసుకోను. అది ఎప్పటికీ నా మేనకోడలిగా ఉండాల్సిందే అని వెనకాలనే శివన్నారాయణ, మాలిని అని గట్టిగా అరుస్తాడు. ఏం బాబాయ్, నేను కొట్టిన దెబ్బకి నీ గుండె బద్దలైపోయినట్టుందిగా. ఆ రోజు మీరు చేసిన పనికి కూడా నా గుండె ఇలాగే బద్దలైంది. నా కళ్ళ ముందే నా భర్త ప్రాణాలు మీరు తీస్తే నేను ఇలాగే ఏమీ మాట్లాడలేక మౌనంగా నా గుండెని రాయి చేసుకున్నాను. ఈ అశుభం తెలియని పసికందుగా ఉన్న నా కొడుకు ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో నా మొహం చూస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. ఈరోజు మీ అందరి కళ్ళల్లో కన్నీళ్ళని నా కొడుకు నేను చూస్తూ ఉంటే నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న బాధ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. శివన్నారాయణ మనవరాలు ఈరోజు నా చేతుల్లో ఓడిపోయింది, నా కొడుకు జీవితంలో మోసపోయింది అని వెనకాలనే, లేదు మాలిని, శివన్నారాయణ మనవరాలు నీ చేతిలో మోసపోలేదు అని దీప అంటుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్తుంది నిజమే. శివన్నారాయణ మనవరాలు నీ చేతిలో మోసపోలేదు. అంతెందుకు, అసలు మీరు ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుని చేసిన ఈ ప్రయత్నం మొత్తం కూడా విఫలమైపోయింది అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు. ఇక జోస్న, అవును, దీప చెప్తుంది నిజం. మీరు మా తాత, మా మమ్మీ, డాడీ మీద పగ తీర్చుకోవడం కోసం ఇంత కుట్రకి దిగజారారు, ఇన్ని పనులు చేశారు. కానీ మీరు అనుకున్నది సాధించలేకపోయారు అని వెనకాలనే ఇక సూరజ్, మమ్మీ, వీళ్ళకి జరిగింది చూశాక మైండ్ చిప్పు దొబ్బినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అవును, నాకు బాగా అర్థమవుతుంది. ఏం దీపా, ఇదేమీ వంటల ప్రోగ్రాం కాదు. వంటలతో మనుషుల మైండ్ మార్చడానికి ఇది జింజ జీవితం. ఇప్పుడు జరుగుతుందంతా నిజం దీపా, దీన్ని నువ్వు నమ్మాలి. జోస్న ఎవరు? సుమిత్ర కూతురు, అంటే శివనారాయణ మనవరాలే కదా. ఎవరు చెప్పారు నీకు జోస్న సుమిత్ర కూతురని అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ, అవును, ఎవరు చెప్పారు నీకు జోష్న నా కన్న కూతురని అని వెనకాలనే జోస్న, పారిజాతం షాక్ అవుతారు. ఏంటి, డాడీకి దీప తన కన్న కూతురని తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే పారిజాతం, ఏంటి దశరథకి ఈ విషయం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర, ఏంటని మీరు అంటుంది? అవును సుమిత్ర, ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వచ్చిందని అర్థమైంది, అందుకే చెప్తున్నాను. చూడు మాలిని, నువ్వనుకున్నట్టుగా నువ్వు మా కుటుంబం మీద పగ తీర్చుకోలేకపోయావు. నువ్వు ఇదంతా అనవసరంగా చేశావు. ఎందుకంటే జోష్న నా కన్న కూతురే కాదు. ఏంటి దశరథ్ అన్నయ్య, నీ కూతురికి అన్యాయం జరిగేసరికి తను నీ కన్న కూతురే కాదని చెప్తున్నావు?
పిచ్చి వాళ్ళని చేద్దామని చూస్తున్నావా? లేదు, నేను చెప్తుంది అక్షరాల నిజం. అవునత్త, మావయ్య ఎప్పుడు అబద్ధం చెప్పడు, మీలాగా నీ కొడుకులాగా. మావయ్య చెప్తుంది నిజం. నా భార్య దీపే శివన్నారాయణ మనవరాలు, సుమిత్రత్త దశరథ మామయ్యల ఏకైక వారసురాలు అని వెనకాలే ఒక్కసారిగా మాలిని సూరజ్ షాక్ అయిపోతారు. ఇక మాలిని, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా అని వెనకాలనే, లేదు నిజమే చెప్తున్నావు అత్త, నిజంగానే దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు. దీపే నా భార్య అయింది. నువ్వనుకున్న నీ పగ తీర్చుకోలేకపోయావు అని వెనకాలనే దశరథ, అవును మాలిని, నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా కూతుర్ని బాధ పెట్టి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూసావు. కానీ నువ్వు వేసిన ప్లాను నాశనం అయిపోయింది. ఎందుకంటే దీపే నా కన్న కూతురు. మరి జోష్న నా తమ్ముడు దాసు కూతురు, అంటే పారిజాతం మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా మాలిని సూరజ్ షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న దాసు, అవును దశరథ అన్నయ్య చెప్తుంది నిజం, నిజం. సుమిత్ర వదిన సార్, దశరథ అన్నయ్య చెప్తుంది నిజం అని వెనకాలనే శివనారాయణ, ఏం జరుగుతుంది దశరథ? నాకేమీ అర్థం కావట్లేదు. జోష్న నా మనవరాలు కాదంటున్నావేంటి? అవునన్న, జోష్న నీ మనవరాలు కాదు, దాసు కూతురు. పిన్ని పుట్టగాల్నే జోష్నని దీపని మార్చేసింది. అందువల్లే దీప ఇన్నాళ్ళు అనాథలాగా పెరిగింది. జోష్న నా కూతురులాగా పెరిగింది. ఈ మధ్యనే దాసు ఈ నిజాన్ని నాతో చెప్పాడు. కానీ జోష్న పెళ్ళయ్యే వరకు ఈ నిజాన్ని దాచిపెట్టమని దీప నాకు ఒట్టు తీసుకుంది. అందుకనే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నేను బయట పెట్టలేకపోయాను. దీపే నా కన్న కూతురునా, నీ మనవరాలు అని ఎనగాలే సుమిత్ర అలాగే ఇక దశరథ దీపని హక్ చేసుకుంటారు. ఇక శివనారాయణ అయితే, ఏంటి దీపే నా మనవరాలా అని అనుకుంటూ ఉంటే, ఇక కార్తీక్ అయితే, ఏమత్తా ఒక్కసారిగా నోట్లో మాట తడబడుతున్నట్టుందే, ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? ఇప్పుడు ఈ విషయం తెలిసాక కూడా ఇంకా నువ్వు జోష్నని సూరజ్కిచ్చి పెళ్లి చేయకూడదనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఈ కుటుంబం మీద పగ తీర్చుకున్నాను అనుకుంటున్నావా అని వెనకాలనే ఇక సూరజ్, మమ్మీ ఛీ, నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. ఇన్నాళ్ళు నేను ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఇదేంటి ఇలా అయింది అని చెప్పేసి స్మాల్ని సూరజ్ పద వెళ్దాం అని అంటూ ఉంటే, ఇక దీప ఎక్కడికి వెళ్ళేది? ఒక్క అడుగు ఈ ఇంట్లోంచి బయటకు వేసినా కాళ్ళు చేతులు విరగ్గొట్టి చేతిలో పెడతాను. ఈ దీప శివనారాయణ మనవరాలే కాదు, ఈ దీప శివనారాయణ మనవరాలి రక్తంలో పౌరుషం అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మర్యాదగా సూరజ్ దీప మెడలో జోష్న మెడలో తాళి కట్టకుండా ఈ పెళ్లి మండపంలోంచి మీరు బయటికి కదలలేరు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదత్తా, సాఫ్ట్గా మీకు సలహా చెప్తున్నాను. ఒకవేళ నా మాట కాదని ఈ గుమ్మం దాటి బయటికి వెళ్తే నేను అన్నంత పని చేస్తాను అని వినగానే సూరజ్, నన్నెవ్వరూ కూడా బెదిరించలేరు అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటే దీప సూరజ్ కాలర్ పట్టుకొని సూరజ్ని ఈడ్చుకొస్తుంది. ఒక్కసారిగా అది చూసి మాల్ని అలాగే సూరజ్ షాక్ అయిపోతారు. ఇక సూరజ్ అయితే, వదులు నన్ను అని అంటూ ఉన్నా, ఏంట్రా వదిలేది? మర్యాదగా పీటల మీద కూర్చుంటావా లేదంటే ఈ కత్తితో నీ పేక్ కొయ్యమంటావా అని చెప్పేసి అక్కడే ఆర్టికల్ కట్ చేసే కత్తిని తీసుకొచ్చి సూరజ్ పేక మీద పెడుతుంది. ఒక్కసారిగా మాల్ని, ఏ దీపా అన్నంత పని చేయకు, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడేగా లేకపోతే వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేవు కదా. అయితే సైలెంట్గా వీళ్ళ పెళ్ళికి అక్షింతలు వెయ్యు. ఇంకొక్క మాట నీ నోట్లోంచి వచ్చినా వీడిని ఇక్కడే చంపుతాను. చూడండి, నా కుటుంబం జోలికి వస్తేనే నేను వదిలిపెట్టను. నా వాళ్ళ జోలికి వస్తే ఎలా వదిలేస్తాననుకుంటున్నారు? జోష్న నాకు చెల్లి కాకపోయినా జోష్న నాకు చెల్లెల్లాంటిది. ఎప్పుడైతే నన్ను అక్క అని పిలిచిందో అప్పుడే నేను జోష్నని నా చెల్లి అనుకున్నాను. అలాంటి జోష్న జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానన్నాను అనుకుంటున్నారా? పీక కోసేస్తాను. మర్యాదగా తాళి కట్టరా అని వెనగాలనే పారిజాతం ఒక్కసారిగా విజిరేస్తుంది. అది దీప ఊరమాస అంటే. మా దీపతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఈ పారిజాత మనవరాల జీవితాన్నే నాశనం చేయాలని చూస్తారా? చూడండి ఇప్పుడు మీ పని ఏం జరిగిందో అని వెనకాలనే సూరజ్ భయంతోనే ఇక అక్కడున్న తాళిబొట్టుని తీస్తాడు. ఇక మాలిని, ఒరి
కట్టకపోతే ఆ దీప ఆవేశం చూస్తుంటే నిజంగానే నిన్ను చంపేలా ఉంది, కట్టరా అని అనగానే ఇక సూరజ్ బలవంతంగానే జ్యోత్స్న మెడలో తాళి కడతాడు. జ్యోత్స్న అలాగే అక్కడున్న అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక జ్యోత్స్న మీద అందరూ అక్షింతలు వేస్తారు. ఇక దీప అయితే జంటి పెళ్లి చేసుకున్నాం కదా అని జ్యోత్స్నని ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? చూడండి, జ్యోత్స్న కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క వచ్చినా తన ఒంటి మీద చిన్న గాయమైన ఈ దీప అక్కడికి వస్తుంది. ఈ దీప కోపాన్ని ఆవేశాన్ని మీరు తట్టుకోలేరు, గుర్తుంది కదా? చూడు సూరజ్, నిన్ను నా మరిదిగా అనుకున్నాను, నీ మీద అంతే అభిమానాన్ని చూపించాను. జ్యోత్స్న మెడలో తాళి కట్టావు కాబట్టి నీ మీద నాకు అంతే అభిమానం ఉంటుంది. నువ్వు అభిమానాన్ని పోగొట్టుకోవని నేను నమ్ముతున్నాను జ్యోత్స్న అని వెనకాలనే జ్యోత్స్న ఎమోషనల్ అవుతూ దీపని హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించి దీప, నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, ఎన్నోసార్లు నిన్ను చంపానని కూడా చూశాను. కానీ ఈరోజు నా కోసం నువ్వు ఇంత చేశావు. నాకు ఒక సొంత అక్క ఉన్నా నా కోసం ఇంత చేసేది కాదేమో దీప అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దశరథ అలాగే సుమిత్ర, అమ్మ జ్యోత్స్న, మమ్మీ, డాడీ, నేను మీ కన్న కూతుర్ని కాకపోయినా మీరు నా మీద ఎంతో ప్రేమని చూపించారు. నేను మీ కూతుర్ని కాకపోయినా మీకు నా మీద అంతే ప్రేమ ఉంటుందని నాకు తెలుసు. అందుకే పెళ్లి తర్వాత మీతో నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ ఈ రకంగా నా జీవితం మారుతుందని అస్సలు అనుకోలేదు. ఇక శివనారాయణ, చూడమ్మ జ్యోత్స్న, ఇప్పటికీ నువ్వు నా మనవరాలువే. అవును, నువ్వు దాసు కూతురు అయినా సరే నువ్వు నా మనవరాలువే అని అంటాడు. ఇక మాలిని అలాగే సూరజ్ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పారిజాత ఎమోషనల్ అవుతూ జ్యోత్స్నని హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించవే, నీ జీవితాన్ని మార్చి నిన్ను కోటీశ్వరాల్ని చేద్దామని పుట్టగానే పొత్తిళ్ళలో నిన్ను నీ తల్లికి దూరం చేశాను. నా వల్లే నీ కన్న తల్లి బెంగతో చచ్చిపోయింది. నిన్ను ఇంటికి వారసురాల్ని చేద్దామనుకున్నాను. కానీ నేను చేసిన పాపాలేనేమో నిన్ను వెంటాడినట్టున్నాయి. అందుకే నేను ఊహించలేనంతగా నీ జీవితం మారిపోయింది. ఏ మాలినికైతే నిన్ను దూరం పెట్టాలనుకున్నానో ఆ మాలిని దాని కొడుకే నిన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నీ జీవితం ఏం తిరుగుతుందో తెలీదు. కానీ దీని అంతటికీ కారణం నేనే. నన్ను క్షమించవే గ్రని, నువ్వే తప్పు చేయలేదు. నీ మనవరాలి సంతోషం కోసం నువ్వు తప్పు చేసావు. కానీ నేను చేసిన తప్పుల వల్లే ఈరోజు నాకు ఈ శిక్ష పడింది. దీనంతటికీ కారణం నేనే గ్రాని. నా జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, ఏం చేసి దాన్ని తిన్నగా తెచ్చుకోవాలో దీపం చూశాకే నాకు అర్థమైంది. ఏ ఇంట్లో అయితే దీపకి కనీసం వాల్యూ లేదో అదే ఇంట్లో దీప ఈరోజు అందరి ప్రేమని దక్కించుకుంది. నేను కూడా అంతే. నా మీద కోపంతో ఉన్న ఈ కుటుంబం మీద పగతో ఉన్న ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనసుల్ని మారుస్తాను. అవును గ్రాని, దీపే నాకు దీనికి ఇన్స్పిరేషను అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఏం